హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఫ్రిడ్జ్ టూర్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను కొన్ని టిప్స్ అండ్ యూస్ఫుల్ అయ్యేటివి కొన్ని చెప్తాను. దానివల్ల మీకు యూజ్ ఉంటుందని ఈ ఫ్రిడ్జ్ టూర్ అనేది చేస్తున్నాను. మాదైతే ఫ్రిడ్జ్ ఓల్డ్ మోడలే, చిన్నది, కానీ కొన్ని టిప్స్ చెప్పడం వల్ల మీకు యూస్ఫుల్గా ఉంటుందని చెప్తున్నాను. ఇది చాలామందికి తెలిసి ఉంటుంది. అదే మాకు తెలుసులే అని అంటారు. అలా అనకండి, నాకు తెలిసినవి కొన్ని చెప్తాను. ఫ్రిడ్జ్ టూర్ ఏంటి అని అనుకోవద్దు, ఏదో కొంచెం యూజ్ అవుతుందని చెప్తున్నాను. అండ్ మేము ఏం పెట్టుకుంటాము, ఏం యూజ్ చేస్తామనేవి కూడా ఆ వీడియోలో చూపిస్తాను. తప్పకుండా చూడండి. వీడియో నచ్చితే ఫస్ట్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీరు చూడగలుగుతారు. ఇప్పుడైతే ఫ్రిడ్జ్ టూర్ చూసేద్దాము. ఇదే మా ఫ్రిడ్జ్. ఈరోజు ఫ్రిడ్జ్ టూర్ చేయాలనుకుంటున్నాను. ఇది ఓల్డ్ మోడలే. మేము ఇది 2 years బ్యాక్ తీసుకున్నాము మా పెళ్ళైనప్పుడు. అప్పుడు మాకు సపోర్ట్ తక్కువ కాబట్టి ఇది తీసుకోవాల్సి వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు ఫ్రిడ్జ్ టూర్ చేద్దాము. మా ఫ్రిడ్జ్లో ఏముంటాయో కొన్ని టిప్స్ అని మీకు చెప్తాను, చూడండి. ఫ్రిడ్జ్ ఇది టోటల్ లుక్. ఇప్పుడు మీకు యూస్ఫుల్ అయ్యే కొన్ని టిప్స్ చెప్తాను. అలానే మేము ఏమేమి యూస్ చేస్తామనేది కూడా చూడండి. పైన ఏముండదు, ఐస్ క్యూబ్స్ మాత్రమే, మేము యూస్ చేయము. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేస్తే ఇది పాలలో మీగడ వస్తుంది కదా, దీన్ని ఇలా స్టోర్ చేసుకున్నాను. ఇది ఎందుకంటే నెక్స్ట్ వెన్న తీసి గీ చేయొచ్చు దీన్ని. ఇది వచ్చేసి కొత్తిమీర, పేపర్ వేసి పెట్టుకుంటే మనకి చాలా రోజులు ఉంటాయి, ఫ్రెష్గా అలానే ఉంటాయి. కింద ఒక పేపరు, పైన ఒక పేపర్ వేసుకోవడం వల్ల మనకి భిన్న పాడైపోకుండా నీట్గా అలానే ఉంటుంది చాలా రోజులు. ఇది ఒక టిప్పు. క్లోజ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇది వచ్చేసి పచ్చడి. మనం మిగిలిపిండి కదా పెట్టేస్తాం, మనకి అందరికి ఇట్లా అలవాటు కదా. ఇది ఫ్లవర్స్ కొన్ని ఉన్నాయి, ఇంకా లాస్ట్. ఇది వచ్చేసి గీ. ఇది హోమ్ మేడే, కానీ ఇట్లా ముందు కొన్న బాక్స్లో ఇట్లా నేను పెట్టుకున్నాను. ఆవు నెయ్యి ఇక్కడికి వేసే వాళ్ళు వస్తారు, వాళ్ళ దగ్గర వేయించుకున్నాను. ఇది చూపిస్తాను చూడండి. ఇది ఆ పౌడర్ వచ్చేసి బాబుకి నేను ప్రిపేర్ చేశాను కదా, లాస్ట్ వీడియో 12 months ప్లస్ అని పెట్టాను కదా, ఆ పౌడర్ ఇది. ఇది ఫ్రిడ్జ్లో స్టోర్ చేయడం వల్ల బయటైనా చేసుకోవచ్చు, కానీ నాకు బూజు పెడుతుందని భయము. అందుకే పెట్టే ఒక 10 minutes ముందు బయట పెడతాను, తర్వాత కుక్ చేసి పెట్టేస్తాను, ఉడికించి పెట్టేస్తాను. లాస్ట్ వీడియోలో నన్ను మా మదరే డౌట్ అడిగింది, అది నువ్వు వాటర్లో కలిపి పెట్టేయాలన్నావు కానీ అది కుక్ చేయాలి అని చెప్పలేదు అనింది. అవును, అది కుక్ చేయాలి, ఉడికించాలి. ఒక 2 పొంగులు వస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేస్తే ఇది కరివేపాకు, ఇది పచ్చిమిరపకాయలు. ఇది కూడా అంతే, సేమ్ పేపర్ వేసి పెట్టుకోవడం వల్ల చాలా రోజులు ఉంటాయి, భిన్న పాడైపోకుండా ఉంటాయి. ఇట్లా పైన ఉన్న తొడాలు తీసేస్తే ఇంకా చాలా రోజులు ఉంటాయి. కింద ఒక పేపరు, పైన ఒక పేపర్ వేసి నీట్గా పెట్టేసుకోవచ్చు. కూడా అంతే. మాకైతే ఇక్కడ కరివేపాకుకి ముందింట్లో చెట్టు ఉంది, వాళ్ళు ఇస్తారు మాకు. టౌన్లో అయితే ఇంక ప్రతి ఒక్కటి కొనాల్సిందే. ఇక్కడ అది ఉండడం వల్ల కరివేపాకు కొనలేదు అంతే, మిగతావన్నీ కొనాలి. ఇవి అంగన్వాడీలో మిల్క్ ఇస్తారు, అవి 5 ఇచ్చారు. పైన వాళ్ళకి, ఆంటీ వాళ్ళకి ఒక 2 ఇచ్చాము. ఇంకొకటి మేము యూజ్ చేసాము, ఇంకా 2 ఉన్నాయి అలానే. ఇది ఇంకా దోశ పిండి, ఇడ్లీ పిండికి ఇవి. నెక్స్ట్ ఇది వాటర్ బాటిల్, ఇక్కడ ప్లేస్ సరిపోక అక్కడ పెట్టాము. ఇక్కడ ఇది వచ్చేసి అల్లం పేస్టు, ఇది యాపీ ఫ్రిడ్జ్, ఇది కోకోకోలా. ఇది మనము జ్యూస్ లాగా తీసుకోవచ్చు, గ్రేప్స్ది. కూల్ వాటర్ యాడ్ చేసుకొని, ఇది ఒక 1 glass, కూల్ వాటర్ ఒక 2 glass యాడ్ చేసుకొని తాగొచ్చు. సమ్మర్కి బాగుంటుంది. ఇప్పుడైతే ఎండలు తగ్గిపోయాయి,
నెక్స్ట్ ఈ వాటర్ బాటిల్స్, ఈ బాబుకి మిల్క్ 1 లీటర్ తీసుకుంటాము. ఇక్కడే మా వీధిలో ఆవులు ఉన్నాయి, వాళ్ళు వేస్తారు మాకు. నెక్స్ట్ ఇక్కడ డ్రై ఫ్రూట్స్ పెడతాను. నెక్స్ట్ ఇక్కడ శనగపిండి, వీట్ ఫ్లోరు, రైస్ ఫ్లోర్ అన్నీ ఇక్కడ పెడతాను, బయట పెడితే పురుగులు వస్తాయని. ఇక్కడ ఎగ్స్, ఇక్కడ బాబుకి యాంటీబయాటిక్ మెడిసిన్, ఇక్కడ చింతపండు పెడతాను. ఇది పప్పల పొడి ఫ్రిడ్జ్లో పెట్టాను, బయట పెడితే పాడైపోతాయి, బూజు పడతాయని. ఇది ఇంకా కూల్ డ్రింక్, ఇది ఫ్రెష్ క్రీము, ఇది కర్డ్, ఇంకా కెచప్లు, ఇది మ్యాగీ అంటారు, ఇది బిర్యానీలో వాటిలో వేసుకోవచ్చు. ఇది ఇది ఈ మ్యాగీ అనేది కువైట్ నుంచి మా అత్త తీసుకొచ్చింది. నెక్స్ట్ ఇది టేబుల్ సెక్షన్కి వస్తే ఈ సైడ్ వచ్చి టమాటోస్ పెట్టాను. ఇవి వచ్చి డీమార్ట్ కవర్స్ కొన్ని ఎక్కువ తెచ్చుకుంటాను నేను, ఇట్లా ఏదైనా వేసుకోవడానికి బాగుంటాయని. ఇవి బాబుకి యాపిల్స్ తీసుకున్నాము 1/2 kg. ఇవి బెండకాయ, క్యారెట్, ఇంకా లెమన్స్ ఉన్నాయి. ఇట్లా డీమార్ట్ కవర్స్ కొన్ని ఎక్కువ తెచ్చుకుంటాను. ఇట్లా ఎక్కువ తెచ్చుకోవడం వల్ల ఇట్లా ఏదన్నా ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇట్లా వేసుకోవడానికి ఉంటాయి. అట్లా అందరు తెచ్చుకోవద్దండి. ఇట్లా ఏదైనా నీట్గా కవర్లో వేసుకొని పెట్టుకుంటే నీట్గా ఉంటుంది. ఇది నెక్స్ట్ ఇక్కడ కింద వచ్చేస్తే ఇక్కడ ఆనియన్స్, పొటాటో ఇట్లా పెట్టేస్తాను. నేనైతే ఉన్నట్లు చూపించాను, నేనేమీ క్లీన్ చేయలేదు. ఎప్పుడు ఇలానే ఉంటుంది, నీట్గా పెట్టుకుంటాను. ఏదైనా కొంచెం పాడైతే అప్పుడే క్లీన్ చేసేస్తాను. ఇది మా ఫ్రిడ్జ్ టూరు. మీకు కూడా యూస్ఫుల్ అయినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వీడియోస్ మీ ముందరికి తెస్తాను. ఇట్లా పేపర్ వేసి పెట్టుకోవడం వల్ల చాలా రోజులు ఉంటాయి. ఇది ఒక యూస్ఫుల్ టిప్పే కదా, నాకు తెలిసినంత వరకు నేను చెప్పాను. ఇంకా ఫ్రిడ్జ్ పైన వచ్చేసి ఇది ఒక కొబ్బరికాయ ఉంది, ఇంకా బాబుది ఫీడింగ్ బాటిల్స్ క్యాప్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇట్లా బాటిల్ క్లీనింగ్ బ్రష్ ఉంటుంది. ఇంకా ఇది దీపాలు కడుక్కోవడానికి ఇటుకరాయి దంచి పెట్టుకున్నాను, అలానే కొంచెం చింతపండు అందులో వేసి పెట్టుకున్నాను. ఇంకా ఇది ఇంతకంటే ఏముండవు మా ఫ్రిడ్జ్లో, అందరిలో ఇలానే ఉంటాయి. మీకు కూడా నచ్చినట్టయితే లైక్. ఇది మా ఫ్రిడ్జ్ టూరు. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మెయిన్గా మెల్ మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.